ఛానలుకి స్వాగతం. మరో 24 గంటల్లో వృషభ రాశి వారి యొక్క జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నాడు. నక్కతోక తొక్కినట్లే. అయితే వృషభ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? ముఖ్యంగా మరో 24 గంటల్లో మీ జీవితంలోకి వచ్చే ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి మూలంగా ఎటువంటి అదృష్ట ఫలితాలను మీరు సొంతం చేసుకోబోతారు? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ వృషభ రాశి వారు దయాగుణాన్ని, దానగుణాన్ని, క్షమాగుణాన్ని కూడా కలిగి ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసిస్తే మాత్రం వారు మంచి ఫలితాలు పొందుకుంటారు. వృషభ రాశి వారిని నమ్మి, విశ్వసించి వారి మీద ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారు. వీరి యొక్క అభిప్రాయాలను మార్చడం ఎవరికీ సాధ్యం కాదనే చెప్పుకోవాలి. అయితే వృషభ రాశి వారు ఆనందంగా జీవిస్తారు. అందమైన, కళాత్మకమైనటువంటి వస్తువులను సేకరించడం అనే అభిరుచిని కూడా వీరు కలిగి ఉంటారు. దానికోసం ఎంతో ధన వ్యయం కూడా చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవటం అంటే వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని కూడా అనుకుంటారు. ఏ పనిలో కూడా అలసట చెందక ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వం వీరికి ఉంటుంది. సాధారణంగా వృషభ రాశి వారు సహనాన్ని ఎప్పటికీ కోల్పోరు. వృషభ రాశి వారికి కోపం ఎంతో త్వరగా వస్తుంది. అలాగే వచ్చిన కోపం తగ్గటం కూడా చాలా కష్టం. దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల వీరికి మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది. కాబట్టి వీరు మొండి పట్టుదలను విడవాల్సి ఉంటుంది. అలాగే వృషభ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. ఇక విషయంలోకి వస్తే మరో 24 గంటల్లో వృషభ రాశి వారి యొక్క జీవితంలోకి నూతన వ్యక్తి రాక అనేది కనిపిస్తుంది. మీరు వ్యాపారస్తులైనట్లయితే కనుక మీ యొక్క వ్యాపార భాగస్వామిగా మీ జీవితంలోకి రావచ్చు. లేకపోతే వినియోగదారులుగా మీ జీవితంలోకి ప్రవేశించవచ్చు. మీరు ప్రయాణాలు చేస్తున్నట్లయితే కనుక నూతన వ్యక్తులుగా కూడా మీకు పరిచయం కావచ్చు. అలాగే మీరు ఉద్యోగం చేసే చోట నూతన వ్యక్తులు మీకు పరిచయం కావచ్చు. లేకపోతే ఇరుగు పొరుగు వ్యక్తుల్లో ఎవరైనా ఒకరు మీకు పరిచయం కావచ్చు. ఈ విధంగా ఎట్టకేలకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీకు నూతన వ్యక్తి పరిచయం అనేది ఉండబోతుంది. ఆ వ్యక్తి పరిచయం అనేది మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలకు కారణంగా మారబోతుంది. తను ఇచ్చే సలహాలు, సూచనలు మీరు పాటించడం ద్వారా మీరు జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారు. మీ యొక్క కెరియర్ కి సంబంధించి మీరు అద్భుతమైన అవకాశాలను తన మూలంగా పొందుకోవచ్చు. అలాగే తను మీకు మీ యొక్క పని విషయంలో సహాయకరంగా నిలవవచ్చు. మీరు వ్యాపారం చేస్తున్న వారైతే కనుక మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పరచుకోవటానికి తను మంచి సలహాలను ఇవ్వవచ్చు. ఈ విధంగా నూతన వ్యక్తి రాక అనేది మీ జీవితంలో అదృష్ట ఫలితాలను తీసుకుని వస్తుంది. అలాగే 2, 3 ఆదాయ మార్గాల ద్వారా మీరు డబ్బును సంపాదించడానికి తను మీకు మంచి సలహాలు, సూచనలు ఇవ్వవచ్చు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తన మూలంగా మాత్రం మీరు నక్కతోక తొక్కినట్లుగా అదృష్ట ఫలితాలనైతే సొంతం చేసుకోబోతున్నారు. ఈ విధంగా మరో 24 గంటల్లో మీ జీవితంలో నూతన వ్యక్తి రాక వల్ల ఎన్నో రకాల శుభ ఫలితాలనైతే మీరు పొందుకోబోతున్నారు. అయితే వృషభ రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి, అలాగే మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించాలి. రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ద్విముఖి రుద్రాక్షను ధరించాలి. మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. అలాగే వృషభ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి వీరు లక్ష్మీ అనుగ్రహం కోసం లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే చాలా మంచి ఫలితాలు పొందుకుంటారు. అమ్మవారి అనుగ్రహం కలిగి దారిద్ర్యం, దుఃఖం తొలగిపోతుంది. అంతేకాకుండా శ్రీ లలితా సహస్రనామం చదవటం కూడా వీరికి చాలా మంచిది. ఆధ్యాత్మిక విషయాలు, సేవా కార్యక్రమాలు జీవితంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. అలాగే శని దశ కూడా వీరికి యోగిస్తుంది. దాన ధర్మాలు చేయటం వల్ల అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు. గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి. గోమాత సేవలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. ఈ విధంగా చేయటం వల్ల ఇంకా ఎన్నో శుభ ఫలితాలు వీరు పొందుకోగలుగుతారు. చూశారు కదండి, మరో 24 గంటల్లో వృషభ రాశి వారి యొక్క జీవితంలోకి వచ్చే నూతన వ్యక్తి ఎవరు? తన మూలంగా ఏ విధంగా అదృష్ట ఫలితాలను సొంతం చేసుకోబోతున్నారు? ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.